హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. టైలరింగ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆ ఎగ్జామ్ హాల్లో ఏం క్వశ్చన్స్ ఇస్తారో, ఎటువంటి ప్రశ్నలు ఇస్తారో, నేను రాయగలనో, నేను కుట్టగలనో లేదో అనే ఆందోళనతోని చాలా మంది డ్రాప్ అవుతున్నారు. అటువంటి ఆందోళనతోని డ్రాప్ కాకండి. మీ ఎగ్జామ్ హాల్లో మీరు వెళ్ళి మీ మిషన్ తో పాటు కూర్చున్నారంటే మీ ఎగ్జామ్ అయిపోయినట్టుగానే. కేవలం అక్కడ స్టిచ్చింగ్ సంబంధించిన అంశాలు మాత్రమే అడుగుతారు. వాటిని రాత రూపంలో రాయమని ఎక్కడా అడగరు. కేవలము మీ స్టిచ్ చేయవలసి ఉంటుంది. ఏపీకి వస్తే కొంత స్టిచ్చింగ్ సంబంధించిన డీటెయిల్స్ రాయమని చెప్తారు. ఒక పేజీ పైన దానికి సంబంధించిన డ్రా చేయమని చెప్తారు. అంతకు మించి అక్కడ ఎటువంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మాత్రం అడగరు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ అటెండ్ కండి. అదేవిధంగా మిషన్కి సంబంధించి కూడా అక్కడి వరకు ఎవరు తీసుకెళ్తారనే ఉద్దేశంతో డ్రాప్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఉద్దేశంతో ఉండకుండా ఎలాగైనా మిషన్ తీసుకెళ్ళి ఒకరోజే ఎగ్జామ్ కాబట్టి లోయర్ వాళ్ళకు, హైయర్ వాళ్ళకు 2 రోజులు కాబట్టి ఒక రోజు మిషన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా హైయర్ వాళ్ళకు కూడా ఒకటే రోజు నాడు మిషన్తో అవసరం ఉంటుంది. కాబట్టి 1 డే కాబట్టి ప్రొద్దున తీసుకెళ్ళండి, ఈవినింగ్ మీకు తీసుకెళ్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే సరే మిషన్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కు అటెండ్ అయ్యి మీ ఎగ్జామ్ని కంప్లీట్ చేయగలరని కోరుతున్నాను. అయితే ఈ మిషన్కి సంబంధించి ఈ మిషన్తో పాటుగా ఇంకా ఎటువంటి మెటీరియల్ తీసుకెళ్లాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏమేమి ఉపయోగపడుతుందో ప్రతిదీ తీసుకెళ్లవలసి ఉంటుంది. ముందుగా మిషన్ తో పాటుగా స్టూలు, మీరు కూర్చొని కుట్టడానికి స్టూలు. అదేవిధంగా మిషన్ కు సంబంధించి ఎలక్ట్రిక్ మిషన్ అనేది తీసుకుపోకూడదు. ఎలక్ట్రిక్ మిషన్ వల్ల మీకు అక్కడ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎలక్ట్రిక్ మిషన్ తీసుకెళ్తే అక్కడ కరెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. నార్మల్ మిషన్ నే పెడల్తోని తొక్కే నార్మల్ మిషన్ మాత్రమే తీసుకెళ్ళండి. దాంతో పాటుగా దానికి ఉండే పట్టీ కూడా మంచిగా ఉండే విధంగా చూసుకోండి. ఆ పట్టీకి ఇంకో ఎక్స్ట్రా పట్టీ తీసుకెళ్ళండి. అలా కుట్టేటప్పుడు పట్టీ ఊడిపోతే మీ టైం అనేది ఆ పట్టీ బాగు చేసుకోవడానికి సమయం పోతుంది. అదేవిధంగా మిషన్కి సంబంధించిన సూదులు, నీడిల్స్ అనేటివి ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఒకవేళ కుట్టేటప్పుడు మిషన్ సూది విరిగిపోతే ఎవరు కాబట్టి అది కూడా ఒక ప్రతిదీ 2 లేదా 3 ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి. మిషన్ సూది తీసుకెళ్ళండి. ముందు రోజు నాడే మిషన్ను బాగు చేసుకొని ఉంచుకోండి. అదేవిధంగా మార్కర్స్ తీసుకెళ్ళండి. బట్టలు క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి మార్కర్స్, స్కేళ్లలో నార్మల్ స్కేలు, కర్వ్ స్కేల్స్ కూడా తీసుకెళ్ళండి. దారాలు కూడా, రీల్ దారాలు, బట్టలు కుట్టడానికి దారాలు అవసరపడే వాటిల్లో వైట్, రెడ్ అలా 4 లేదా 6 రకాల రంగు దారాలు తీసుకెళ్ళండి. వీటితో పాటుగా యాంకర్ థ్రెడ్ తీసుకెళ్ళండి. ఎందుకొరకంటే ఎంబ్రాయిడరీ చేయవలసి ఉంటుంది. మీకు ఇచ్చే పేపర్లో దానికి సంబంధించి స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు. ఆ డిజైన్లో 4 రకాల ఎంబ్రాయిడరీ డిజైన్స్ వాడుతూ ఆ ఎంబ్రాయిడరీ ఇమేజ్ని పూర్తి చేయమని అడుగుతారు. దానికి 25 మార్కులు ఉంటుంది. కాబట్టి ఎంబ్రాయిడరీ రింగు, ఎంబ్రాయిడరీకి సంబంధించిన దారాలు, ఎంబ్రాయిడరీకి సంబంధించిన సూదులు, నీడిల్స్ అనేటివి రకరకాలుగా తీసుకెళ్ళాలి. చేతి పంపకం చేయడానికి ఉపయోగపడేటివి ఎంబ్రాయిడరీకి సంబంధించినవి. దాని తర్వాత మీ మిషన్ సూది, మెయిన్ సూది అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్కేల్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఉక్స్ కూడా తీసుకెళ్ళాలి, గుండీలు కూడా తీసుకెళ్ళాలి, కత్తెర తీసుకెళ్ళాలి, టక్ పట్టీ అనేది తీసుకెళ్ళాలి. ఒక్కోసారి నడుము పట్టీ లేదా కాలర్ పట్టీ లాంటివి అడుగుతారు. అలాంటప్పుడు అక్కడే ఉన్న బట్టను డబల్ చేసి కుట్టడం వల్ల కొంచెం నీట్గా అవపడదు. మీ పట్టీ అనేది తీసుకెళ్తే అది మంచి స్టిఫ్గా నీట్గా కనబడుతుంది. మార్కులు కూడా సరిగ్గా వస్తాయి. కాబట్టి ఒక టక్ పట్టీని కూడా తీసుకెళ్ళండి. పెన్ను తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ ఎగ్జామ్ హాల్లో మీ యొక్క ఇక్కడ సైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎన్వలప్ పైన మీ యొక్క డీటెయిల్స్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్వలప్ ఎందుకంటే మీరు కుట్టిన ప్రతిదీ అందులో పెట్టి వాళ్ళకు ఎగ్జామినర్కు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి పెన్ తీసుకెళ్ళండి. డిజైన్ గుండీలు కూడా, బుష్ గుండీలు కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. అవి కూడా ఒక్కోసారి కుట్టమంటారు. నార్మల్ గుండీలు తీసుకెళ్ళండి. బ్లౌజెస్, ఉక్స్ కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా కాజా కుట్టడాలి. ఏదైనా అడిగినప్పుడు ఒక ఉక్కు, అదేవిధంగా కాజా కుట్టమని అడుగుతారు. ఓన్లీ సింగిల్ అడుగుతారు. ఆ ఎగ్జామ్ అంతా అన్ని 4-5 కుట్టుకుంటూ పోతే ఎగ్జామ్ అంతా అటే పోతుంది. కాబట్టి ఏదైనా అడిగినప్పుడు ప్రశ్నలో 1 ఉక్కు, 1 గుండీ, లేకపోతే 1 కాజా, 1 అట్లా అడగడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆ ఎగ్జామ్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఎంబ్రాయిడరీ సంబంధించింది కూడా చెప్పాను. ఎంబ్రాయిడరీ రింగు, దానిలో ఒకటి ఏదైనా రకరకాల సైజులు ఉంటాయి కాబట్టి మీడియం సైజు తీసుకెళ్తే సరిపోతుంది. ఆ ఎంబ్రాయిడరీ సంబంధించిన వర్క్ చేయమన్నప్పుడు
బాగా పెద్దదిగా అది డ్రా చేసి ఎక్కువ టైంను తీసుకోకండి. మీడియం సైజ్ గానే దాని ఇమేజ్ని డ్రా చేసి దానిలో 4 రకాల ఎంబ్రాయిడరీ స్టిచెస్ వచ్చే విధంగా దాన్ని కుట్టమని అడుగుతారు. కాబట్టి నీట్గా కుట్టండి. ఒక్కొక్కసారి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. మిర్రర్ వర్క్ సంబంధించిన చిన్న ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా రకరకాల షేప్స్ ఉండే ఒక మిర్రర్స్ కూడా తీసుకెళ్ళండి. బాబిన్స్లో కూడా 2-3 రకాల బాబిన్స్ ఆల్రెడీ ఇంటి దగ్గరనే చుట్టుకొని తీసుకెళ్ళవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి లిస్ట్ అనేది వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అందులో చేరండి. దానికి సంబంధించిన లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా టైలరింగ్కు వెళ్ళే ముందు ఎటువంటి వస్తువులు తీసుకెళ్లాలనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వాటిని అరేంజ్ చేసుకొని మిషన్తో పాటుగా వీటన్ని తీసుకెళ్ళండి. ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క ఎగ్జామ్ హాల్లో ఫ్లోర్లో కింద బండలపైన కింద నేలపైన మీ హాల్ టికెట్ నెంబర్ అనేది వేస్తారు. మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి మీ మిషన్ని తీసుకెళ్ళి అక్కడ వేసుకొని మీ స్టూల్ వేసుకొని కూర్చోవాలి. ఎగ్జామినరు ఇన్విజిలేటర్ వచ్చేసి మీ యొక్క సైన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మీ ఎగ్జామ్ పేపర్ని ఇస్తాడు. దాంతో పాటుగా క్లాత్ అనేది కటింగ్ చేసి వాళ్ళు మీకు ఎంత సరిపోతుందో ఆ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీరు ఎంతలో అయితే కుట్టాలని అనుకుంటున్నారో, అంటే వాళ్ళకి ఆల్రెడీ రూల్స్ ఉంటాయి కాబట్టి మీటరు బావా ఇస్తారు. దానిలోనే మీరు అది కుట్టవలసి ఉంటుంది. ఎక్స్ట్రా అనేది ఇవ్వరు. ఒకవేళ ఖరాబ్ అయితే కూడా ఇవ్వరు. మాకు సంబంధం లేదని చెప్పేస్తారు వాళ్ళు. క్లాత్ను మాత్రం ఖరాబ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి కటింగ్ చేయకన్నా ముందుగానే మీకు ఆ కొలతలో సరిగ్గా వస్తుందా లేదా అనేది 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే ఆ క్లాత్ను కట్ చేసుకోండి. ఆ బ్రౌన్ పేపర్ను డ్రాఫ్టింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోండి. కంపల్సరీగా ఈజీగానే వస్తుంది. ఎగ్జామ్ అనేది ఈజీగానే పాస్ అవుతారు. క్లాత్ను మాత్రం కట్ చేసే కన్నా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని కట్ చేయండి. కట్ చేస్తే మాత్రం ఇంకొకటి ఇవ్వరు. దారాలు కూడా సరిపడే దారాలనే కుట్టండి. ఎందుకంటే ఒక క్లాత్కి ఇంకొక దారం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇంకో దాన్ని కుట్టకండి. దాదాపుగా దానికి సంబంధించిన ఈక్వల్ దారాన్ని ఇస్తారు. కాబట్టి దానికి సరిపడే దారాన్ని మాత్రమే, రంగు దారాన్ని మాత్రమే ఉపయోగించి కుట్టండి. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు ఒకటి A4 సైజులో ఎన్వలప్ అనేది ఇస్తారు. ఒకటి పెద్దది A4 సైజులో ఎన్వలప్ ఉంటుంది. దాంట్లో మీరు డ్రాఫ్టింగ్ చేసిన ఏదైతే బ్రౌన్ పేపర్ అని ఉంటుందో ఆ బ్రౌన్ పేపర్కి సంబంధించింది కట్టింగ్ ఉంటుందో దాన్ని మంచిగా మడత పెట్టి దానిపైన కూడా కొలతలు అనేది రాయవలసి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, హైట్ ఎంత, విడ్త్ ఎంత, కర్వ్ ఎంత తీసుకున్నారు, అలాంటివన్నిటివి అక్కడ మెన్షన్ చేసి అవన్నీ ఒక దగ్గర దానిపైన మీ హాల్ టికెట్ నెంబర్ వేసి ఒక దగ్గర పెట్టేసి మీరు ఏదైతే స్టిచ్ చేశారో ఆ క్లాత్ నుండి సరిగ్గా మరిచి అవన్నీ ఒకే దగ్గర పెట్టి ఎన్వలప్లో లోపల పెట్టేసి పైన దూరపు కుట్టుతో కుట్టవలసి ఉంటుంది. లేకపోతే దానికి గమ్ ఉంటే అతికేసి దానిపైన ఈరోజు జరిగిన పేపర్ 1 ఏంటిదో లెగ్ గార్మెంట్ దానికి సంబంధించింది అక్కడ రాసి మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేరు, మీడియము అవన్నీ రాసి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఇది టైలరింగ్ వాళ్ళకి సంబంధించిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.